హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను ఏదో సాకు చూపించి ప్రభుత్వం వెనక్కు లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఎంత, ప్రస్తుతం అక్కడ యూనివర్సిటీకి మిగిలిన భూమి ఎంత, అక్కడ విద్యార్థి సంఘాల డిమాండ్ ఏంటి? వాచ్ ఇట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిటీలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. మిగతా యూనివర్సిటీ ప్రాంగణాలతో పోలిస్తే ఇది ఎంతో విభిన్నమైనది. సువిశాలమైన స్థలంలో విస్తరించి ఉంది ఈ యూనివర్సిటీ. ఇందులోనే పీకాక్ లేక్, బఫెలో లేక్ అనే 2 చెరువులున్నాయి. ఈ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో జింకలు, నెమళ్లు కూడా సంచరిస్తుంటాయి. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాదులో ఇంత విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఖాళీ స్థలం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జై ఆంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న టైంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. అలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటయ్యింది. నిజానికి అప్పటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మలక్పేట లాంటి ప్రాంతంలో యూనివర్సిటీకి స్థలం ఇస్తామన్నారు. అయితే పరిశోధనలకు మరింత ఎక్కువ స్థలం కావాలంటూ అప్పట్లో నగరానికి బయట ఉన్న గచ్చిబౌలిలో 2300 ఎకరాలు తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఆ స్థలం కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు ఆ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అనుకుంటోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి, వేలం వేస్తుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వారి ఆందోళన వెనుక కారణాలేంటో వారినే అడుగుతాం. మాకేదైతే గవర్నమెంట్ నుంచి ఈ పత్రం చూసుకున్నట్లయితే మాకు 2300 ఎకరాలు ఉంది. ఆ తర్వాత అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు 500 ఎకరాలు అంటే ట్రాన్స్పోర్ట్కి, ఇక్కడ ఇది ఊరు బయట ఉండడం కాబట్టి ఒక 100 ఎకరాలు డిపోకి ఇవ్వడము, అలాగే గచ్చిబౌలి స్టేడియంకి కట్టడానికి ఇవ్వడానికి, ఆ తర్వాత ఇక్కడ త్రిబుల్ ఐటీ కట్టడానికి అట్లా 500 ఎకరాలు దాని నుంచి డివైడ్ చేయడం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్కి 2025లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 400 ఎకరాలని వేలం వేయాలనేసి ప్రపోజల్ తీసుకొని వచ్చింది. ఆ నేపథ్యంలోనే మా స్టూడెంట్ యూనియన్ మేము ప్రొటెస్ట్ కాల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. అప్పటి ప్రభుత్వం 2300 ఎకరాలు ఇచ్చినప్పటికీ దాన్ని యూనివర్సిటీ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఈ వివాదానికి కారణం. ఇప్పటికి దగ్గర 45-50 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు దాన్ని మ్యూటేషన్ చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోకపోవడం అది అడ్మినిస్ట్రేషన్ లోపమే. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. సరే, ఇప్పుడు మీరు ఇది మన ల్యాండ్ కాదు అని మీరు చెప్తున్నారు, మరి వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కూడా మీది కానప్పుడు ఎందుకు కడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఈ స్థలంలో కొంత భాగాన్ని ఓ సంస్థకు అప్పగించింది. 2006లో ఆ సంస్థకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ భూముల్ని తిరిగి యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని, దీంతో పాటు మిగిలిన భూమిని కూడా యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. మార్కింగ్స్ లేకపోవడం, యూనివర్సిటీ అధికారులకు అవగాహన లేకపోవడం మరో పెద్ద సమస్య అంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. యూనివర్సిటీ అధికారులకు కూడా ఒక క్లారిటీ లేదు. 2003లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అంటే ఎంఓ కుదుర్చుకున్నప్పుడు ఇస్తామన్న 400 ఎకరాలు ఎక్కడ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి తెలియదు, తెలంగాణ గవర్నమెంట్కి తెలియదు. ఈ డిమార్కేషన్ అనేది ఎక్కడ జరగలేదు. సో ఈ 400 ఎకరాలను కూడా 2300 ఎకరాలు భాగమని మేము నమ్ముతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ నేతలు ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వమే ఈ యూనివర్సిటీ భూముల్ని వేలం వేయాలని చూడటం బాధాకరం అంటున్నారు విద్యార్థులు. రోజురోజుకు సిటీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో యూనివర్సిటీలోని 100 ఎకరాల ఈ భూమిని గ్రీన్ కవర్ కింద డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకో అంటే మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడున్న ఏదైతే యూనివర్సిటీ ఉంది ఇదంతా గ్రీన్ కవర్ కింద డిక్లేర్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ హైదరాబాద్ సిటీకి ఇట్ ఈస్ ఎ గ్రీన్ కవర్ అనమాట, లంగ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ బేసిక్గా చెప్పాలంటే. కాబట్టికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటి లీగల్ ఓనర్షిప్ ఆఫ్ ద లీగల్ ఓనర్షిప్ మా యూనివర్సిటీకి ఇచ్చేయాలి. ఆల్రెడీ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ చాలా ఘోరంగా జరుగుతూ ఉన్న అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో 400 ఎకరాల్లో నుంచి చెట్లు తీసేస్తే ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పి విద్యార్థులంతా, ఇక్కడ చదువుతున్న విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.